ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. ఈరోజు భోగి పండుగతో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమలతో పండుగ సంబరాలు తారాస్థాయికి చేరనున్నాయి. స్థానికంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలతో సంక్రాంతి సంబరాలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ సందడిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పల్లెల్లో ఈ సందడి అయితే మరింత ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వరుస సెలవులు రావడంతో ఉద్యోగార్థులు కావచ్చు, ఇటు చదువుకునే విద్యార్థులు కావచ్చు, తమ సొంత గ్రామాలకైతే తరలి వచ్చి ఈ పండుగలో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్ద బోనాల పరిధిలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. వారు ముగ్గుల పోటీలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిని అడిగి ఈ ముగ్గుల పోటీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీరు ఏం చదువుతున్నారు? ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను 10th క్లాస్ శ్రీకృష్ణ టాలెంట్ స్కూల్లో చదువుతున్నా. ముగ్గుల పోటీలో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము మా ఫ్రెండ్స్ హాలిడేస్ కాబట్టి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసారు ముగ్గుల పోటీల్లో. మేమందరం చాలా హ్యాపీగా ముగ్గులు వేసాం. చాలా హ్యాపీగా ఉంది. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు సురేంద్రబాబు గారు కూడా ఉన్నారు. వారిని అడిగి కొంచెం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ ముగ్గుల పోటీలు సామాజిక ఐక్యతకు ఎలాంటి ప్రభావం చూపిస్తాయండి? సామాజికంగా ఈ ముగ్గుల పోటీ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఇట్లా రిస్ట్రిక్షన్స్ అని లేకుండా మహిళలందరినీ ఒకే వేదిక మీదకి రప్పించే క్రమం ఉండను కనుక సామాజికంగా అందరికీ మంచి కలర్ఫుల్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా మహిళలందరికీ ముగ్గుల పోటీ పెట్టడం, వాళ్ళు ఆ ముగ్గులను వివిధ రంగులతోటి రంగరించడం, మన జీవితాల్లో కూడా హరివిల్లు లాంటి రంగుల సంబరాలు మన జీవితంలో కూడా కావాలని చెప్పి ఇదొక ఈ సంవత్సరానికి ఇది నాంది ప్రకారంగా మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన వేళ జరుపుకుంటున్న సంక్రాంతిలో ఈ ముగ్గుల సంబరాలన్నింటినీ మన జీవితాల్లో రంగుల హరివిల్లుగా మారడానికి ఈ మహిళల యొక్క ఈ ముగ్గుల కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ డాక్టర్ సురేంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అడుగుదాం. ఈ ముగ్గులు వేయడం ద్వారా మహిళల ఋతుక్రమం దగ్గర నుంచి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫస్ట్ ఒక డాక్టర్గా నేను చెప్పదలుచుకుంది. సో ఈ సమయంలో ఇప్పుడు మార్నింగ్ ముగ్గులు చాలాసేపు ఒక ½ అన్ అవర్ 1 అవర్ అట్లా వేయడం వల్ల సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ అట్లా ఉన్న వాళ్ళకి విటమిన్ డి సింథసిస్కి గానే చాలా హెల్ప్ అవుతుంది. పెద్ద బోనాల ప్రజలందరూ కూడా ఒక్కొక్క ముగ్గు ద్వారా వాళ్ళని దేశభక్తిని, దైవభక్తిని, చాలా పెద్ద ఉమెన్ ఎంపవర్మెంట్ అట్లాంటి థీమ్స్ అన్నిటిని కూడా రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. సో ముగ్గులు అనేటివి మన ఆచారాలలో ఒక ప్రముఖమైన భాగము. ఇది శాస్త్రీయమైంది, ఇది మహిళల ఆరోగ్యం కోసం సహాయపడేది. కాబట్టి మనం నెక్స్ట్ తరం పిల్లలందరూ కూడా ఈ ముగ్గులు పోయడం అనేది నేర్పించాలని కోరుకుంటున్నాను. మరొకరు ఉన్నారు, ఈ ఆర్గనైజర్, ముగ్గుల పోటీ ఆర్గనైజర్ నక్క శ్రీకాంత్ గారు, ప్రముఖ సింగర్ ఉన్నారు. వారిని అడిగి ఒక పాట పాడమందాం మనకి ఈ సంక్రాంతి పండుగ గురించి. థ్యాంక్ యూ అండి. ఇంత చక్కని ప్రోగ్రామ్ చేయాలని అనిపించిందంటే వాస్తవానికి అన్ని ఊళ్ళలో చాలా సెలబ్రేషన్ బాగా చేసుకుంటారు. మన ఊళ్ళో ఎందుకు జరగకూడదు, మంచిగా చేసుకుందాం ఈసారి అని చెప్పేసి ఫస్ట్ టైం మా ఊళ్ళో మొదలు పెట్టడం జరిగింది. 22వ వార్డు ప్రజలందరికీ ముందుగా భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దగ్గరికి వచ్చినటువంటి డాక్టర్ సురేందర్ బాబు సార్, అలాగే మా గోపన్న గారు, అలాగే శ్రీకాంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను ఏదైనా ఈ పండుగ గురించి ఏదైనా పాట మీరు మీ నోటి నుంచి. వాస్తవానికి నేను బలగం సినిమాలో ఒగ్గు కథ చెప్పడం జరిగింది. అదే ఒగ్గు కథ చెప్తా. శ్రీహరి రాఘవులే సీతారాముడా గంగ నీకు శరణే అమ్మా, గంగ నువ్వు లేకపోతే గడియదెల్లారదే, గంగరాయే గంగా జలారి గంగో జలారి గంగా, గంగ నిన్ను గొలాసేటి గనులెవ్వరమ్మా జనులెవ్వరమ్మా. మొత్తానికి స్థానికంగా నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీలు కావచ్చు, ఇటు క్రికెట్ టోర్నమెంట్లు కావచ్చు, పల్లె సంస్కృతికి అయితే అద్దం పడుతున్నాయని అయితే చెప్పవచ్చు. యువతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగానైతే పాల్గొంటున్నారు. ఇది ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పరిస్థితి. కెమెరామ్యాన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్.